ఫ్యాన్స్తో ప్రశ్నలు వేయించావు కదా నా భార్య పట్ల. నేను కొన్ని ప్రశ్నలు వేయాలి. నీ సైకోతో ప్రశ్నలు వేయించాడు కదా, నేను కూడా నీ మీద కొన్ని ప్రశ్నలు నాకు కూడా కొన్ని సంధిస్తున్నా. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు గురుగారు, ఎందుకు చెప్పమంటారా? ఓపెన్గా ఉండండి. ఇక్కడ నా భార్య సమస్య కాదు, ఇది నాగరికత, సంప్రదాయం, సంస్కృతి, విలువలు. నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు చూసారా? ఇంకా చూస్తారా? ఈయనకి ఎంతమంది లేడీసో, ఇంతమంది లేడీస్ ఈ దగ్గర పంపిస్తే ఏమంటారు దాన్ని? శ్రీకృష్ణుడు గోపికలతో సరసలాడుతున్నాడా? కృష్ణుడా? ఇది ట్రాఫికింగ్. ఇదిగో లోకేష్, ఇది ట్రాఫికింగ్. ఎంతమంది ఆడాలో చూడండి. వాళ్ళ కొలతలు చూస్తున్నాడు. హాఫ్ నిక్కర్లు, హాఫ్ బికినీలు. ఏమండి, ఇది కనపడలేదా పవన్ కళ్యాణ్కి? ఓన్లీ నీకు వాలంటీర్లో ఉన్న లేడీసే కనపడతారా నీకు? ఇలాంటి వేషాలు వేశారా లేడీసు? చూపిస్తావా 10 మందిని? కొన్ని వేల మంది వాలంటీర్స్లో ఇలాంటి దరిద్రాన్ని చూపిస్తారా మీరు? ఆర్ యు డేర్? ఆర్ యు డేర్? సిగ్గుపడాలి పవన్ కళ్యాణ్. ఇప్పటికీ నువ్వంటే నా గౌరవమే, సిగ్గుపడాలి నువ్వు. ఇలాగా ఉన్నాడు ఎవడన్నా వాలంటీర్లో? లోకేష్ బాబు లాగా, తిరుగుబోతులాగా, తాగుబోతులాగా. నువ్వు అడగవు కదా, నువ్వు అడగవు. ఎందుకంటే నీ గురువు కొడుకు కదా, అడగవు కదా. మా ఇళ్ళల్లో అడుగుతావు, మా ఇళ్ళల్లో ఆడవాళ్ళని. చిరంజీవి ఇళ్ళల్లో ఆడవాళ్ళు అడుగుతున్నావు, నువ్వు మాట్లాడవు. సేమ్ పవన్ కళ్యాణ్. సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ యువర్ బ్రదర్. చూడు ఎక్కడ ఎంతమంది ఆడాళ్ళ మధ్యలో దొల్లుతున్నాడో చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని. ఇది ట్రాఫికింగ్. మోడీ, నా జోలికి వచ్చావా? ఒకసారి వచ్చావు, అవినీతిపరుడు అన్నావు. ఏం చేశాను నిన్ను? మోడీ కేడి. నీ పెళ్ళామేంటి, నా పెళ్ళామేంటి? నువ్వు 2000 ముస్లిం సోదరుని చంపావు అన్ని అబద్ధం ఆడా. నువ్వు భయపడిపోయావు, అందుకని నా జోలికి రాడు. ఇంకేం చేశాను తెలుసా? నువ్వు నన్ను అవినీతిపరుడు అంటావు అని చెప్పేసి కర్ణాటక కాంగ్రెస్కి కొన్ని వేల కోట్ల హవాలాదారు పంపించాడు. బీజేపీని ఓడించాడు. చెప్పాడు, నేను బీజేపీని ఓడించా, డబ్బులు పంపించి కాంగ్రెస్కి డబ్బులు ఇచ్చా. అందుకని నేనంటే భయం. నా జోలికి రాడు. ఎందుకు రాడు అంటే నేను ఎన్నెన్నో చదివాను, ఎన్నెన్నో చూశాను. ఫైనల్గా డిస్కషన్ చేసుకుంటే ఏం జరిగిందంటే, భారతదేశంలో నెంబర్ 1 డాన్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు. ఇంకా మనం ఏం చేస్తాం? జగన్మోహన్ రెడ్డి ఇంటికి డైరెక్ట్గా వచ్చేసి మర్డర్ చేయగలడు. డాన్ ఏం పీకుతారు ఎవడైనా కానీ? ఏముంటుంది కేంద్రం దగ్గర? కేంద్రం ప్రధానమంత్రి ఉంటాడు, ఉంటే హోమ్ మినిస్టర్ ఉన్నాడు, ఉంటే ఐఏఎస్లు ఉన్నారు, ఉంటే ఏంటి? ఐపీఎస్లు ఉంటే ఏంటి? న్యాయస్థానాలు ఉంటే ఏంటి? న్యాయవాదులు ఉంటే సిబిఐ ఉంటే ఏంటి? నా దగ్గర ఏమున్నాయి తెలుసా? నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర హవాలా ఉంది, నా దగ్గర మాఫియా ఉన్నాడు, నా దగ్గర సుపారీ వ్యవస్థ ఉంది. ఎవరినైనా ఏవైనా చేయగలను. అంత ధీమాలో చంద్రబాబు నాయుడు ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిస్థితి తెలుసా? 10 మందిని పెట్టుకొని ఎవడో రాయి చంపుతాడో ఈ చంద్రబాబు నాయుడు ఏ లెవెల్లో చంపుతాడని ఈ టెన్షన్లో పడిపోయాడు ఆయన. పాప పరువు నష్టం గురించి కాదు అతను. నన్ను మంగళగిరి తీసుకెళ్ళాలి, వాయిదాలు తిప్పాలి, లోపలికి వెళ్ళే టైంలో బయటకు వచ్చే టైంలో ఈయన్ని మర్డర్ చేయాలి. వీడు మన ఇదిగో ఇలాంటి ఫోటోలు
ఇలాంటి ఫోటోలు చూపించాడు కాబట్టి రాను రాను భవిష్యత్తు పాడైపోతుంది, నా రాజకీయ భవిష్యత్తు. వీడిని లేపేయాలి అనేది నాకు వచ్చిన వార్త. నేను చచ్చిపోయానంటే ఈ చావు కారణం నారా లోకేష్ బాబు. అంటే చాలా ఉండారేమో, చంద్రబాబు కొడుకు, భువనేశ్వరి కొడుకు, బ్రాహ్మణి భర్త, ఇతనే నా చావు కారణం అవుతాడు. బట్ ఒకటి గుర్తుపెట్టుకో లోకేష్, నీ ఇంట్రెస్ట్ నాకు తెలిసింది. నేను అలా లంగాగాడిని కాదు, నువ్వు పిలిస్తే వచ్చి అయ్యో బాబు గారు పిలిచారు. నీకంటే క్రెడిబిలిటీ ఉన్నవాడిని నేను. ఆయన పోసాల కృష్ణమురళి అమ్ముడు పోయే నా కొడుకును కాదు, అమ్ముడు పోయే నా కొడుకును కాదు. ఎవరికైనా సరే ఎబో వాల్ జగన్. జగన్ ఎందుకు ప్రేమించాను? జగన్ యొక్క యాటిట్యూడ్ కోసం, ఆయన క్యారెక్టర్, ఆయన ప్రవర్తన అవన్నీ నచ్చి నేను ఎప్పుడైనా సరే ఎవడు ఉన్నాళ్ళలో బెటరు వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తాను. ప్రజలంతా అదే చేస్తున్నారు కదా, నేను అమ్మకి చెప్పట్లా. అంతవరకు 83 మంది వరకు రైతులందరూ జనమందరూ కలిపి కాంగ్రెస్ ఓటేశారు. రామారావు వచ్చాడు, రామారావు ఓటేలా అంటే వాళ్ళు పార్టీ మారినట్ట. రామారావు కూడా చాలా ప్రాబ్లం పెట్టాడు, రామారావు ఓడిచ్చారు, మళ్ళీ కాంగ్రెస్ చేశారు వాళ్ళు. అంటే ప్రజలు పార్టీని మారినట్ట. అది వద్దనుకున్నారు, మళ్ళా ఎన్టీఆర్ గెలిపించారు, మళ్ళీ ఈయన గెలిపించారు కాంగ్రెస్ వాళ్ళని. విజయభాస్కర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇన్నిసార్లు ఎందుకు మారారు? బికాస్ ఆఫ్ ఓట్. ఎవరు? ప్రజలు. వీడు బాగుంటే వాడు కోటేద్దాం, బాగుపోతే ఇంకోటి వేద్దాం. నా సిద్ధాంతం అదే. ఇది తప్ప నేను ఎలాంటి చండాల పనులు చేయను. ఆఖరిగా ఒక రిక్వెస్ట్, రైతు సోదరులారా, నిజంగా నేను అన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ఆస్తులన్నీ ఇస్తా. ఒక్క సెంటు ఆలోచించండి. పోసాన కృష్ణమురళి అరిచాడు, పోసాన కృష్ణమురళి తిట్టాడు, అది ఎదవా అట్టొద్దు. నేను చెప్పినట్టు నిజం ఉందా, నిజాయితీలు ఉందా? పేదవాళ్ళు తింటే వాళ్ళు దే క్రైడ్ లైక్ ఎనీథింగ్. రైట్ నౌ దే ఆర్ క్రైడ్.